హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తేదీన అత్యంత పవిత్రమైన కోటి సోమవారం మరియు గో అష్టమి రెండు పర్వదినాలు కలిసి వచ్చిన విశేషమైన రోజు. కార్తీక మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు. ఎవరైతే ఈ చిన్న పని చేస్తారో వారికి కోటి సోమవారాల ఉపవాసం దీపం వెలిగించిన ఫలితం కలుగుతుంది. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే కోటి సోమవారాల స్నాన ఫలితం కలుగుతుంది. జన్మల దరిద్రం పాపాలు మాత్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఆ శివుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు నేరుగా అందుతుంది. అదృష్టవంతులు ఈ రోజును సద్వినియోగం చేసుకుని సకల ఐశ్వర్యాలు పొందుతారు. మరి ఎంతో శక్తివంతమైన కోటి సోమవారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు మనం కార్తీక మాసంలో ఒక విశేషమైన అత్యంత పవిత్రమైన రోజు గురించి తెలుసుకుందాం. ఈ ఒక్కరోజు ఆచరిస్తే కోటి సోమవారాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది. అదే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజు. అవునండి, కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజును కోటి సోమవారం అంటారు. ఇక్కడ కోటి సోమవారం అని ఎందుకు అంటున్నామంటే కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం ఉన్న రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోటి సోమవారాల ఫలితం కలుగుతుందని అర్థం. ఎక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, కోటి సోమవారం అంటే సోమవారం కాదు కదా అని. కానీ ఈ కోటి సోమవారం ఏ రోజైనా రావచ్చు. కాకపోతే కార్తీక మాసంలో ఆ రోజు శ్రావణ నక్షత్రం అయి ఉండాలి. ఈసారి అంటే నవంబర్ 9వ తేదీ శనివారం ఈ కోటి సోమవారం వచ్చింది. ఈరోజు శ్రవణ నక్షత్రం నవంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12:03 ప్రారంభమై నవంబర్ 9వ తేదీ ఉదయం 11:47 వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. కాబట్టి నవంబర్ 9వ తేదీ ఈసారి అందరూ కోటి సోమవారం జరుపుకుంటున్నారు. కార్తీక మాసం స్నానం సకల పాపాలను హరిస్తుంది. అందున అత్యంత పవిత్రమైన కోటి సోమవారం రోజు చేసే స్నానం కోటి రెట్ల అధిక పుణ్యాన్ని సంతరించుకుంటుంది. ఈరోజు ఏ చిన్న పని చేసినా అది కోటి సోమవారాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు స్నానం చేసేటప్పుడు బకెట్లో మారేడు ఆకులు వేసుకొని స్నానం చేసి ఒక చెంబెడు నీటిని చేతితో తీసుకొని గంగా 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 అని 3 సార్లు జపించాలి. ఇలా ఎప్పుడైతే నీటి చెంబును చేతితో పట్టుకొని 3 సార్లు గంగామాతను తలుస్తారో అమ్మవారు ఆ నీటిలో నేరుగా ప్రవేశిస్తుంది. ఇక ఆ నీటిని మన తల మీదుగా పోసుకోవాలి. ఇలా మొదటి 3 చెంబుల నీటిని పోసుకొని స్నానాన్ని చేయాలి. ఇలా ఎవరైతే కోటి సోమవారం రోజు చేస్తారో వారికి కోటి సోమవారాలు స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది. ఈ స్నానం సకల పాపాలను హరిస్తుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలను గంగామాత కాలి బూడిద చేస్తుంది. ఒంట్లో ఉన్న దరిద్రము దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఇలా స్నానం చేసిన తర్వాత మీ శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతుంది. మానసిక సమస్యలు శారీరక సమస్యలు పోతాయి. అద్భుత శక్తితో మీరు దేనినైనా సులభంగా సాధిస్తారు. అద్భుత శక్తులు మీ శరీరంలోకి ప్రవేశించి మీరు చేసే ప్రతి పనిలో విజయాలే కలుగుతాయి. కాబట్టి ఇలాంటి మహిమాన్వితమైన రోజును ఎవరూ వదలవద్దు. ఈ కోటి సోమవారం రోజు మనం ఏదైతే చేస్తామో కోటి సోమవారాల ఫలితం ఇస్తుంది. అంటే కోటి సోమవారం రోజున మనం ఒక దీపాన్ని వెలిగిస్తే కోటి సోమవారాలు వెలిగించినంత ఫలితం ఇస్తుంది. ఇలానే కోటి సోమవారం రోజున మనం దానం చేస్తే కోటి సోమవారాల దాన ఫలితాన్ని అందజేస్తుంది. మనం చేసే జపం తపం పూజ అర్చన దానం ఉపవాసం జాగరణ ప్రతి ఒక్కటి కూడా కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తుంది. అంతటి విశిష్టత కలది ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం. సోమవారం పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ నక్షత్రం రోజు ఈ కోటి సోమవారం వస్తుంది. అది ఏ వారమైనా కానివ్వండి, అది కోటి సోమవారం అనే పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు ఫలితం కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దానికి కోటి సోమవారం అనే పేరు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున మనం చేసే పూజ లేదా మనం వెలిగించే దీపం అలానే
ఒక ఉసిరి దీపం లేదా మనం చేసే ఒక దానం, అలానే మనం చేసే ఉపవాసం, ఇవన్నీ కూడా శివకేశవులిద్దరికీ అంది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ కూడా రేపు కోటి సోమవారం రోజున స్నానం చేసే నీటిలో దీన్ని వేసుకుని స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.